షిన్చాన్ హాట్ స్ప్రింగ్స్ బ్యాటిల్ మూవీ రివ్యూ. చాలా రోజులైంది నాకు తెలుసు, బట్ చిన్న కారణాల వల్ల నేను తీయలేకపోయా. అండ్ లాస్ట్ టైం నాకు ఎక్కువగా మెసేజ్ చేసింది ఒక గర్ల్ అనమాట. ప్రతి ఒక్క వీడియోలో ఒకరి గురించి నేను చెప్తా, నాకైతే ఎవరెవరైతే కామెంట్ చేశారో వాళ్ళ గురించి నేను హైలైట్ చేసి నేను ఈ వీడియోలో చెప్తాను అనమాట. వాళ్ళని హైలైట్ చేస్తూ నేను ఈ వీడియోలో చెప్తా. ఎవరైతే నాతో నాకు ఫస్ట్ ఎవరైతే కామెంట్ పెడతారో వాళ్ళకే నేను నా వీడియోలో చెప్తాను. నాకు ఫస్ట్ కామెంట్ పెట్టింది వీళ్ళని, అది ఎవరో నేను ఎండింగ్ లో రివీల్ చేస్తా. ఫస్ట్ అయితే రివ్యూ గురించి మాట్లాడుకుందాం. షిన్చాన్ హాట్ స్ప్రింగ్స్ బ్యాటిల్ మూవీ రివ్యూ కాబట్టి స్టోరీ గురించి మాట్లాడుకుంటే, మనకి షిన్చాన్ హౌస్ కిందన హాట్ స్ప్రింగ్ ఉందన్నమాట. అందులో స్నానం చేస్తే అంటే విలన్ విలన్ అనుకోలేము, అలాగని వీడికి సాయం చేస్తున్నాడు అనుకోలేము, కానీ ఒకడు ఉంటాడు. ఆడేంటంటే అన్ని హాట్ స్ప్రింగ్స్ లోనే ములిగాడు. ఇప్పుడు వీళ్ళ ఇంటి కింద ఉన్న హాట్ స్ప్రింగ్ చాలా మంచిది అనమాట. దాని గురించి మర్చిపోయాను, ఏదో ఉంటది అదేదో స్పెషల్ అంట హాట్ స్ప్రింగ్ అది. ఆ సించన్ ఇంటి కింద ఉంది. సో ఇంకా ఏమైంది, వాళ్ళు హాట్ స్ప్రింగ్ గురించి ఏం చేశారు. అండ్ ఇంకా విలన్ అవడం నేను చెప్తాను. విలన్ అవడంటే ఆడు విలన్ అనుకోలేవాడిని. ఆడు వీళ్ళ కాదు, వీడి కంప్లీట్ ఆపోజిట్. ఫస్ట్ విలన్ లా కాదు వీడు. ఏంటంటే ఆడు స్నానం చేయడు, చెత్తలా ఉంటాడు. ఆడితో పాటు ఒక అమ్మాయి ఉంటది. అండ్ అమ్మాయి అబ్బాయి తెలియలేని ఒకడు ఉంటాడు, ఆడనమాట. వీళ్ళు ముగ్గురు విలన్ బ్యాచ్. వీళ్ళేమో ఆపడానికి ట్రై చేస్తారు. అండ్ ఆ ఫస్ట్ మంచి విలన్ని చంపడానికి ట్రై చేస్తారు. అండ్ వీళ్ళందరిని అటాక్ చేయడానికి ట్రై చేస్తారు అనమాట. హాట్ స్ప్రింగ్ లో ములిగా వాళ్ళని చంపేస్తారు అనమాట, చంపడానికి ట్రై చేస్తారు. అది స్టోరీ. చాలా పెద్ద స్టోరీయే, షార్ట్ గా చెప్పిన. ఓకేనా? ఇంకా నేను చెప్పింది కూడా చాలా తక్కువ, మీరు మూవీలో చూసేది కొంచెం ఎక్కువ. అండ్ నాకు ఎలా అనిపించింది మూవీ అనేది అంటే, ఓకే ఓకే అంటే ఓకే ఓకే అని ఎందుకన్నానంటే, ఫస్ట్ హాఫ్ మొత్తం బాగుంటుంది గైస్. సెకండ్ హాఫ్ అక్కడక్కడ పడుతుంటది లేస్తుంటది, పడుతుంటది లేస్తుంటది. అంతేగాని సినిమాలో నాకు అంతగా హైలైట్స్ అంతగా లేదు. అండ్ కాసకాబే కింగ్డమ్ మూవీ కూడా నేను రివ్యూ ఇస్తా దీని తర్వాత. యానిమల్ కింగ్డమ్ మూవీ ఇది, దీని గురించి వెయిట్ చేశాను. ఇంకా దీని గురించే వెయిట్ చేస్తున్నా కూడా. ఇది చేసేస్తాను పక్క ఈ మూవీ చూసి. దీనికన్నా లేట్ ఏం పట్టదు, స్పీడ్ గానే వస్తుంది. రావడానికి కూడా నేను ట్రై చేస్తాను. ఈ మంత్ లో నా బర్త్డే ఉంది గైస్, అందుకని రావడానికి కొంచెం లేట్ అవుతుంది. అందుకే దాని పక్కన పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మూవీ గురించి మాట్లాడుకుందాం. అండ్ నాకైతే చాలా బాగానే అనిపించింది. కాసుకాబేది ఈ మూవీ కదా, హాట్ స్ప్రింగ్స్ బ్యాటిల్ మూవీ. నాకైతే ఓకే, నాకైతే బాగానే నచ్చింది. మీకేమనిపించింది కామెంట్స్. హైలైట్స్ ఏంటంటే, షిన్చాన్ అండ్ హిమవారి వీళ్ళందరూ హాట్ స్ప్రింగ్స్ లో చూపిస్తారు, స్నానం చేయడానికి బాగానే ఉంచుతారు. ఫస్ట్ హాఫ్ మొత్తం బాగానే ఉంటది, విలన్తోనే ఉంటారు, మంచి విలన్తో. తర్వాత ఇంకా అలా వెళ్ళిపోద్ది. సరేలేండి, దాని గురించి వదిలేయండి. ఇంకా మనం మన ఫస్ట్ కామెంట్ పెట్టిన లాస్ట్ వీడియోకి చూద్దాం. ఫస్ట్ అతను ఎవరు, ఆ అమ్మాయి ఎవరు అని మాట్లాడుకుందాం. నేను తను ఎవరంటే, తనకు కూడా ఒక ఛానల్ ఉంది, బీటీఎస్ ఆర్మీ ఛానల్ ఉంది. నాకైతే పేరు తెలీదు, మర్చిపోయా. నేను కూడా సబ్స్క్రైబ్ చేశాను, చూసుకో. ఓకేనా? అండ్ నేను ఫస్ట్ రేటింగ్ విషయం గురించి మాట్లాడుకుందాం. రేటింగ్ నాకైతే నచ్చింది, బాగానే ఉంది. ఒక 3.8/5 ఇస్తా. మీకేమనిపించింది రివ్యూ గురించి, అంటే ఏమనిపించింది మూవీ చూసిన తర్వాత అని కామెంట్ చేయండి. ఇదిగోండి ఆ అమ్మాయి మనకి కామెంట్ చేశారు, మంచిగా రిప్లైస్ కూడా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ రివ్యూస్ కూడా పెట్టమన్నారు. హాట్ స్ప్రింగ్ బ్యాటిల్ మూవీ రివ్యూ పెట్టమంది తానే, లేదంటే నేను పెట్టకపోతే ఇన్ని రోజులు అయిన తర్వాత కూడా. అండ్ మీకేమనిపించింది హాట్ స్ప్రింగ్స్ బ్యాటిల్ మూవీ గురించి నాకైతే చెప్పండి. నాకైతే ఒకే ఫీలింగ్ వచ్చింది. నా ఫ్రెండ్స్ కొనుక్కుంటే బాగాలేదు, డిసప్పాయింట్ అయిపోయాం అని అన్నారు, కానీ నాకైతే పర్లేదు, బాగానే నచ్చింది. మిక్స్డ్ టాక్స్ వచ్చాయి కానీ మూవీకి బాగానే ఉంది. ఓకేనా? మీరు చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంటది, సెకండ్ హాఫ్ పడుతుంది లేస్తుంది అలా ఉంటది అనమాట. పర్లేదులేండి. షిన్చాన్ కామెడీతోనే అది బాగుంటది, ఏదైనా బాగుంటది. కానీ నాకు ఒకటే నచ్చదు, కాసుబాబే బాయ్స్ మూవీ ఉంటది ఒకటి, ఏదో పెద్ద టైటిలే, బాగుంటది. అది బాగోదు, అస్సలు బాగోదు. సినిమా థియేటర్ గురించి ఉండదు కదా, ఆల్రెడీ రివ్యూ చేసాం. అస్సలు నచ్చదు ఆ మూవీ. సో దాని గురించి వదిలే. ఇంకే ఈ వీడియో అయితే ఇంతే. మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన నుంచి అలా పెట్టుకుని. ఓకేనా? మళ్ళీ ఇంకో వీడియో చూస్తా. బై బై గైస్.